తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ, అక్కలు ఇంకా హ్యాపీ. ఎందుకంటే ముద్దుల తమ్ముడు. ఎలా ఉంటుంది అక్కలతో బాండింగ్? అసలుకి అక్కలతోని బాండింగ్ ఇట్స్ లైక్ మదర్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు 6-7 years ఎల్డర్ నాతోని, నాకంటే. కానీ దే ఆర్ మై సెకండ్ అండ్ థర్డ్ మదర్ ఆఫ్టర్ మై మామ్. ఓకే. సో అంత బాగా చూసుకుంటారు. ఏదైనా న్యూస్ చెప్పినా కూడా ఎమోషన్ అయిపోతారు నా విషయంలో. ఏదైనా హ్యాపీ న్యూస్ చెప్పినా కూడా టీయర్స్ వచ్చేస్తాయి వాళ్ళకు కూడా. సో ఇట్స్ లైక్ ఎ వెరీ గుడ్ బాండ్ విత్ దెమ్ చిన్నప్పటి నుంచి. ఓకే. ఎక్కువ పెద్దక్క చిన్నక్క? పెద్దకి ఎక్కువ. అవునా? అంటే దూరంగా ఉన్న వాళ్ళతో ఎక్కువ ఉంటుంది అలా అని కాదు, చిన్నప్పటి నుంచి తను ఎక్కువ ప్యాంపర్ చేసేది. చిన్నక్క కొంచెం లాజిక్గా ఉంటుంది, బట్ షీ ఆల్సో లవ్స్ మీ. అంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. పెద్దక్కేమో కొంచెం ఎఫెక్షనేట్గా బిహేవ్ చేస్తుంది. తనైతే మా చిన్నక్క కూడా మదరే, పెద్దక్క. సో షీఈ్ లైక్ మదర్లీ ఫిగర్ టు అస్. ఓకే. ఏదున్నా ఫస్ట్ ఆమెతో షేర్ చేసేసుకుంటాం ఇద్దరం. ఓకే. తను కూడా ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటా. సో యా, ఇట్స్ వెరీ నాట్ లైక్ రెగ్యులర్ అక్క బావలాగా ఉండం మేము. బావ కూడా వెరీ జోవియల్. ఓకే. రాగానే ఓపెన్ చేసేస్తారు బాటిల్, సో ఆ టైప్ అనమాట. ఓకే. సో వెరీ జోవియల్ గై, వెరీ అంటే ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది మాట్లాడుకుంటా ఉంటాం మేము కూడా. సో యా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. అక్క ఏం చేస్తున్నారు పెద్దక్క? పెద్దక్క తను సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది అక్కడ. అండ్ అంటే షీఈ్ అ స్పోక్స్ పర్సన్, వెరీ గుడ్ స్పోక్స్ పర్సన్ అక్కడ. సో యా, మోటివేషనల్ స్పీకరా? మోటివేషనల్ కాకుండా షీఈ్ మోర్ లైక్ అ టీచర్. ఓకే. ఏదో కోర్స్ ఉంది, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ రైట్ నౌ సడన్గా, బట్ యా, షీఈ్ లైక్ అ ప్రొఫెసర్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. అక్క కిడ్స్ ఇద్దరు అబ్బాయిలే, శ్లోక్ అండ్ వేద్. ఓకే. వాళ్ళు కూడా నాకంటే ఒక 1 feet హైట్ ఉంటారు. ఓకే. నాకంటే. సో యా, దే ఆర్ అమేజింగ్ స్విమ్మర్స్. ఇంటర్నేషనల్ స్టేజ్లో స్విమ్మింగ్ చేశారు అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్. సూపర్. వాట్ అబౌట్ యంగర్ సిస్టర్ శిల్పారెడ్డి గారు? అందరికీ తెలుసు, బట్ అక్క గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. యా, షీఈ్ వెల్ నోన్, పాపులర్ పేజ్ 3 గర్ల్. అండ్ తనకు కూడా ఒక కిడ్ ఉన్నారు, దేవా అని. హీ స్టడింగ్ ఇన్ స్విట్జర్లాండ్ రైట్ నౌ. ఓకే. సో వాళ్ళతో కూడా బాండింగ్ ఉంటుంది. ఎప్పుడు దేవా ఎప్పుడు వచ్చినా కూడా ఒక నైట్ నాతోనే ఉంటాడు, అంటే నైట్ అవుట్ చేస్తాడు ఆ టైప్. సో యా, వెరీ క్లోజ్ టు బోత్ ద బావాస్, బోత్ ద అక్కాస్. నెవ్యూస్ ఆర్ లైక్ మై చిల్డ్రన్ ఓన్లీ. ఓకే. 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 సో చిన్నప్పటి నుంచి నేనే పెంచా వాళ్ళిద్దరిని. దేవా వచ్చేసరికి నాకు ఈ డిస్టర్బెన్సెస్ అయిపోయాయి. సో ఆయన మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా పెరగడంలో. బట్ యా, సూపర్. ఇప్పుడు బావగారు హైదరాబాద్ అండ్ బెంగళూరు, గోవాలో బిజినెస్ అంతా. ఓకే. అక్క ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్, హెల్త్ ఫ్రీక్. మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ చేశారు. ఎస్, మోడల్. అవును. అండ్ సద్గురు ఫ్యాన్. చెప్పడం మర్చిపోయా, షీ టుక్ మీ టు సద్గురు ఆల్సో వెన్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఓకే. ఓకే. అండ్ అదొక, అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఓకే. బట్ అక్కతో వెళ్ళినప్పుడు అయితే నా ఫీలింగ్ అయితే ఇట్ వాస్ అమేజింగ్. ఓకే. ఆదియోగి ముందు కూర్చుంటే ఐ హ్యాడ్ లైక్ టీయర్స్ కమింగ్ అవుట్ ఆఫ్ మై. అది ఏం వైబ్రేషన్ తెలియదు కానీ అన్నీ ఆలోచించుకుంటే ఆ బాధ అంతా బయటకు వచ్చేసినట్టు అనిపించింది ఆ విగ్రహం ముందు కూర్చొని. సో ఇట్ వాజ్ లవ్లీ ఆ ట్రిప్ కూడా కోయంబత్తూర్కి. ఓకే. అండ్ షీఈ్ వెరీ సపోర్ట్. మీట్ అయ్యారా సద్గురు గారిని? కలిసాను. ఓకే. ఏంటి, ఎలా అనిపించింది ఆయనతో? చాలా కలిసాను US లో, ఆయనతో స్పెండ్ చేశాను. వైబ్ ఎలా ఉంటుంది? ఇట్స్ డిఫరెంట్ వైబ్. బాగుంటుంది. మంచి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. డిఫరెంట్ వైబ్. కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కానీ బయట కొంత ఆయన గురించి అది అవుతుందండి. ఎందుకంటే అంత పెద్ద ఫిగర్ ఎవరైనా, ఇప్పుడు అందరూ చిరంజీవి నాకు ఫ్యాన్ అని చెప్పరు. కొందరు ఇష్టమైన వాళ్ళు క్వైట్ ఉంటారు, కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు చూపిస్తారు. అవును. అంటే అంటే అంత పెద్ద స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రూమర్స్ అనేవి వస్తాయి, నెగిటివ్ అనేది వస్తుంది, పాజిటివ్ అనేది వస్తుంది.
మీ పనులలో మీరు పాజిటివ్ చూపిస్తారు, నెగిటివ్ని ఆపలేము. అవును. సో ఇది రాంగ్ అని కూడా చెప్పడం వేస్ట్. అవును. ఎందుకంటే మీ గోల్ మీకుంది, మీ గోల్ మీరు నడిస్తే చాలు అంతే. నెగిటివ్ వచ్చినా ఇట్ కాంట్ హిట్ యూ, పాజిటివ్ వచ్చినా ఇట్ విల్ బీ గుడ్ థింగ్ ఫర్ యూ. డెఫినెట్గా. కానీ ఇప్పుడు రీసెంట్గా సమంత గారి మ్యారేజ్ కూడా అక్కడే చాలా 30-50 పీపుల్తో సింపుల్గా సద్గురు మీల్, అది కూడా ఫుల్ ఫేమస్ అయింది. అక్క కూడా మ్యారేజ్కి వెళ్ళొచ్చారంట. వచ్చారు. అవునవును. మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదు. ఓకే. చాలా సింపుల్గా చేశారని చెప్పేసి అక్క చెప్పారు మన ఛానల్లో కూడా. ఓకే. ఫుల్ వైరల్ అయింది. అవును, సడన్ గా కదా, అందరికి తెలియకుండా సడన్ గా అయిపోయింది. అవును. హ్యాపీ ఫర్ హర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగుంటుంది కదా. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు? ఫ్యామిలీ త్రూయే. ఓకే. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే బావ నాగార్జున గారు చాలా క్లోజ్, సో వాళ్ళ ఫ్యామిలీస్ త్రూ అలా కనెక్ట్ అయ్యారు ఆఫ్టర్ ద మ్యారేజ్. దే ఆర్ స్టిల్ ఫ్రెండ్స్ రైట్ నౌ ఆల్సో. సో నాగార్జున గారు మీకు బావ అవుతారు కదా? లేదు, ప్రీతం గారు మా బావ అవుతారు. ఓకే. బావకి సార్ ఫ్రెండ్ నాగార్జున గారు. ఓకే. కానీ ఫస్ట్ సినిమా అప్పుడే రేంజ్ రోవర్ వాడారంట మీరు? నేనా? చిచ్చి రేంజ్ రోవర్ లేదండి. ఆ యూట్యూబ్లలో మంచిగా పెద్దగా వేస్తారు వ్యూస్ కోసం. అసలు నా ఏజ్ తప్పు ఉంటుంది దాంట్లో, నా హౌస్ తప్పు ఉంటుంది, నా కార్స్ తప్పు ఉంటాయి. ఇంకా వాళ్ళని ఏం చేయలేము వ్యూస్ కోసం. ఎంత ఉంటుంది సమ్రాట్ ఇప్పుడు మీ ఏజ్? నా ఏజ్ గెస్ చేయండి. 40. మా బాబాయ్ 40-41. ఎంటరింగ్ 40 in April. సో మెయింటైన్ చేస్తున్నాం కదా. అది ఎర్లీగా వచ్చే సినిమాకి కాబట్టి 50sలోకి వెళ్ళిపోయారు అనుకుంటారు అంతే. కరెక్ట్, అంతే. కానీ ఐమ్ హ్యాపీ. ఏం డైట్ తీసుకుంటారు ఎక్కువ? జిమ్ చేయరు ఎక్కువ నాకు తెలిసి మీరు? జిమ్ చేయను, ఓన్లీ స్పోర్ట్స్ ఆడతా. క్రికెట్ ఆడతా, ట్వైస్ 2 games in a week అలా ఆడతా. అండ్ డైట్ కూడా ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినను. ఓకే. అండ్ కానీ బిర్యానీ మాత్రం ఒక చీట్ డే ఉంటుంది. బిర్యానీ ఐ కాంట్ ఎవ్రీడే కాదు, ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటుంది. ఓకే. బట్ ఒక చీట్ డే బిర్యానీ పెట్టుకుంటా. అది ఏదైనా కానీ, అల్సాబాద్ కానీ, ప్యారడైజ్ కానీ అట్లా. బయటికి వెళ్ళిపోవాల్సిందే ఫ్రెండ్స్తో. సో అలా ఒక రోజు ఉంటుంది. బట్ మోస్ట్లీ ఐఎమ్ అ వెరీ లిటిల్ క్వాంటిటీ ఈటర్. ఓకే. సో ఎక్కువ మీ సీసీఎల్లో బాగా డైట్ మెయింటైన్ చేసి ఫుల్ బాడీ పెంచేవాళ్ళంటే అఖిల. ఆబ్వియస్లీ. అండ్ తమన్ గారు కూడా చాలా డైట్ కంట్రోల్ చేస్తున్నారు. తమన్ అసలు అంటే అప్పటికి ఇప్పటికి మీరు ఫొటోస్ చూడండి, చాలా సన్నగారు యాక్చువల్గా. హీ లాస్ట్ couple of kgs. ఓకే. ఒక 8 kgs వరకు లూజ్ అయ్యారు. అవును. సో ఇప్పుడు మళ్ళీ రాబోతుంది కదా TCCL. TCCL ఈ మంత్ ఎండ్. yes we gonna play in Vizag. అవును. 21st వెళ్తున్నాం వైజాగ్కి. 22nd మ్యాచ్ ఉంటుంది. ఓకే. ఎవరు ఇష్టమైన యాక్టర్ బాగా ఎంకరేజ్ చేసి సామ్రాట్ గో హెడ్? నాకా? మంచి యాక్టర్ అప్పుడు ఆ టైంలో? ఆ టైంలో మంచు ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్. మోహన్ బాబు గారి దగ్గర నుంచి డాడీకి తెలుసు అంకుల్. సో హీ కేమ్ హోమ్ ఆల్సో. సో అక్క కూడా ఎంకరేజ్ చేసింది. అక్కతోనే వైఫ్ ఆఫ్ రామ్ చేశాను. మళ్ళీ మనోజ్ గారితో మిస్టర్ నోకియా చేశాను. దాని తర్వాత విష్ణు గారితో దూసుకెళ్తా, దేనికైనా రెడీ. ఓకే. అవి చేశాను. ఓకే. సో అప్పుడు బాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి దాంట్లో పిలిచేవాళ్ళు. బట్ మీ అంతటా మీరు ట్రై చేయరు ఎప్పుడు కూడా? అంటే మీకు అంత సర్కిల్ బాగుంది కదా, అంటే ఇండస్ట్రియల్ ఆఫర్స్ అంటారు కదా. అంటే ఐ హ్యాడ్ అ మేనేజర్, సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. అంటే అందరు తెలుసు నేను అప్పట్లో. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దే నంబర్స్ ఆల్సో. ఐ హ్యావ్ ఆల్ దే నంబర్స్ ఆల్సో, మేనేజర్స్. కానీ మేనేజర్ అని ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వచ్చాడో ఇండస్ట్రీకి, హీరోస్కి చాలా దూరం పెరిగిపోయింది. మనం ఒకటి చెప్తాం, ఇంకొకటి కన్వే చేస్తున్నారు. మేబీ మేనేజర్స్ రావడం వల్ల మంచి ఉంది, చెడు ఉంది. అవును, కానీ అందరు అలా కాదు. యూ షుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ అ గుడ్ మేనేజర్ హూ థింక్స్ దట్ ఈ క్యారెక్టర్ సామ్రాట్ సెట్ అవుతాడు. అలాంటి మేనేజర్స్ అయితే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా వీ వోంట్ ఫీల్ బ్యాడ్, బికాజ్ అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. యాజ్ అన్ యాక్టర్ వీ వోంట్ ఫీల్ బ్యాడ్. కానీ చాలామంది అదే టు సర్వైవ్ పీపుల్ డూ.
కొంచెం ఎక్కువ మాట్లాడేసి అలా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీరు అన్నట్టు థర్డ్ పర్సన్. అవునవును, డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాని తర్వాత నేను మేనేజర్ తీసేసి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యా. డైరెక్ట్ కాంటాక్ట్లోనే ఉన్నా, నా నంబర్స్ అందరి దగ్గర. ఒకప్పుడు ఏ మేనేజర్స్ ఉన్నారండి? అవును, ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి, శోభన్ బాబు గారికి ఎవరు లేరు. ఇంటికి వచ్చి కలిసేవాళ్ళు, కలిసేవాళ్ళు. అందుకనే వాళ్ళు అంతే అలా నిలిచిపోయారు చరిత్రలో. అంతే. ఇప్పుడు 3-4 వచ్చేసారు కాంపౌండ్కి. అవును, ఇప్పుడు ఒకడేమో మీడియాకి పిఆర్ అంటాడు, ఒకడేమో ఇంకొకటి ఫ్యాన్స్ని కలవటానికి అంటాడు, ఇంకోటి ఏదో చెప్తారు. అసలు ఆడ ఇంకా బిల్డప్ అవన్నీ చూసి అసలు మనం తట్టుకోలేము. ఏంది కలిసేది పాంప అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలండి. నేను 2-3 కాంపౌండ్ చూశాను కదా, మనం పోయి వాళ్ళతో కలిసి మనకేం పని ఉంటుందిలే. కానీ యాక్చువల్గా బయట వాళ్ళు మాట్లాడుకుంటుంటే వెంటనే మమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, ఏంటంటే ఇంత హడావుడి ఉంది అసలుకి, హాలీవుడ్ స్టార్లను తొందరగా కలిసి రావచ్చు, ఇప్పుడు అంత బిజీ అయిపోయారు మన తెలుగు వాళ్ళు. కొంచెం ఈ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్ 2-3 పడేసరికి మన వాళ్ళు కూడా అసలుకి తగ్గేదే భూమి మీద అసలు ఎవరు లేరు ఇప్పుడు. తగ్గేదేలే అంటున్నారా? ఉన్నది కొన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి కదా. భూమి మీద ఎవరు లేరు ఇప్పుడు. సర్లే, మళ్ళీ భూమి కనపడుతుంది అందరికీ. ఆబ్వియస్లీ మళ్ళీ గ్రావిటీ విల్ పుల్ ఇట్ అప్, అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.